everyone, welcome back to Deepu Telugu Vlogs. సో ఈరోజు వీడియో నా మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తాను. సో ఈరోజు వెదర్ అయితే చాలా బాగుంది. మ్యాక్సిమం 7 to 8 degreesకి అయితే వెళ్ళింది అండ్ ఈరోజు చాలా ఎండ వచ్చింది. అండ్ ఫైనల్లీ మోనిష్ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసి ఈరోజు అయితే స్కూల్లో సబ్మిట్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి మినిమం మాకైతే 2 days అయితే పట్టింది. సో ఇలా ప్రాజెక్ట్ వర్క్ చేసినందుకు కూడా మార్క్స్ అయితే ఉంటాయి, మంచి మార్క్స్ వస్తాయని అనుకుంటున్నాము. రిసెప్షన్ దగ్గర 2 రెడ్ కలర్ బాక్స్లు అయితే పెట్టారు. సో పిల్లలు వ్యాలంటైన్స్ డేకి గ్రీటింగ్ కార్డ్ ప్రిపేర్ చేసి ఆ బాక్స్లో డ్రాప్ చేయాల్సి ఉంటుంది. అండ్ స్కూల్లోని ఫుడ్ ప్రొవైడ్ చేస్తారని చెప్పాను కదా మనీ పే చేస్తే. సో ఇక్కడ మెనూ అయితే ఉంటుంది. సో వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ అన్ని ఏమేమి పెడతారు అక్కడ మనం మెనూలో చూసుకోవచ్చు. సో మోనిష్ ఒకసారి ట్రై చేశాడు కానీ అవన్నీ మనం తినే రకం కాదని చెప్పేసి మళ్ళీ డ్రాప్ అవుతాయి. ఇంట్లో నుంచి లంచ్ బాక్స్ తీసుకొని వెళ్తున్నాడు. సో నెక్స్ట్ మనీషాని స్కూల్లో డ్రాప్ చేయడానికి అయితే వెళ్తున్నాను. ఈ రోజు స్కూల్లో యాక్చువల్గా కార్నివల్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. పిల్లలు వాళ్ళ డ్రీమ్ డ్రెస్ లో రమ్మని చెప్పారు. మోనిష్కి ఏమో ఈవినింగ్, పాపకేమో ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అంటే 10 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట పార్టీ. సో మేము ఉండని అవసరం లేదు, సో పిల్లలకి మాత్రమే ఉంటుంది ఇప్పుడు ఇది. సో మనీషా ఏమో యూనికార్న్ డ్రెస్ అయితే వేసుకుంది అండ్ పైన చూడండి ఫ్రాక్ పైన టీ షర్ట్ వేసుకుంది, లోపల లెగ్గిన్ కూడా వేసుకుంది. సో పార్టీ అయిపోయిన తర్వాత ఫ్రాక్ తీసేస్తానని చెప్పింది అనమాట. అండ్ వాళ్ళ క్లాస్ లో పిల్లలు కూడా డిఫరెంట్ గా రెడీ అయ్యి వచ్చారు. లిటిల్ ఇండియా షాప్కి అయితే వచ్చాను. ఈరోజు ఫ్రెష్ వెజిటబుల్స్ అయితే వచ్చాయి అండ్ చాలా రోజుల తర్వాత మెంతికూర అయితే కనిపించింది అండ్ ఉసిరికాయలు కూడా కనిపించాయి, తీసేసుకున్నాను. సో వెజిటబుల్స్ మనకి వాళ్ళు చెప్పిన వెంటనే వెళ్తేనే మనకి ఫ్రెష్ వెజిటబుల్స్ దొరుకుతాయి, లేదంటే అన్నీ అయిపోతాయి అనమాట. సో అందుకే త్వరగా వచ్చి తీసుకుంటున్నాను. అండ్ జామకాయ అయితే తీసుకున్నాను, చూడండి ఎంత లావుందో. అండ్ పక్కన ఇంకొకటి ఏదో కనిపించింది, ఆ ఫ్రూట్ నేమ్ ఏమో నాకు అర్థం కాలేదు, అది చూస్తుంటే డిఫరెంట్గా ఉంది. మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ ఇటువైపు చూస్తే చిన్న సైజు జామకాయలు అయితే కనిపించాయి. సో ఇవి బాగుంటాయేమో అని ఇంకా పెద్ద తీసేసి చిన్న జామకాయలు అయితే తీసుకున్నాను. అండ్ బొప్పాయికాయ ఒక్కటే ఉంది, అది కూడా కొంచెం పండిపోయినట్లు ఉంది. అండ్ మునక్కాయలు అయితే తీసుకున్నాను. మునగాకు వచ్చిన ప్రతిసారి ఎవరో బుక్ చేసేసుకొని తీసేసుకుంటున్నారు, ఎప్పుడు దొరకట్లేదు. అండ్ చెరుకు గడగలు చూడండి చిన్నగా కట్ చేసి పీసెస్ లాగా పెట్టున్నారు. అమ్మ పంపించిన ఆల్మండ్ స్వీట్స్ స్నాక్స్ అన్ని అయిపోయినాయి. సో మళ్ళీ ఒకసారి ఇక్కడ చూస్తున్నాను తీసుకుందామేమో అని. అండ్ లిటిల్ ఇండియా వస్తే డెఫినెట్ గా మ్యాగీ ప్యాకెట్లు అయితే తీసుకెళ్తాము. సగం మ్యాగీ మేమే తినేస్తున్నామేమో, అన్ని ఉంటాయన్నమాట మన ఇంట్లో. వచ్చిన ప్రతిసారి కూరగాయలకి ఆ మ్యాగీ మాత్రం డెఫినెట్ గా తీసుకొస్తూ ఉంటాను. అండ్ వెజిటబుల్స్ తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అన్ని సపరేట్ బాక్సులలో తీసి పెట్టుకుంటున్నాను. అండ్ ఈ ఉసిరికాయలు అయితే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. సో డైలీ తినడానికి కూడా బాగుంటాయని చెప్పేసి ఆ ప్యాక్ లో పెట్టున్నారు. ఆ ప్యాకెట్ మొత్తం తీసేసుకున్నాను. సో ప్రైస్ ఎంతో నాకు ఐడియా లేదు. అండ్ అలాగే వెజిటబుల్స్ అన్ని బాక్స్ లో సర్దుకుంటున్నాను, పాడైపోతాయి అని చెప్పేసి. ఈ వెజిటబుల్స్ అన్ని ఫ్యామిలీ మొత్తానికి అయితే కాదు, నా ఒక్కదాని కోసమే. ఎందుకంటే వాళ్ళు ఎలాగూ వెజిటబుల్స్ అయితే తిన్నారు, ఎక్కువగా నాన్ వెజ్ తింటూ ఉంటారు, చికెన్ ఫిష్, ఈ మధ్య మటన్ కూడా తెచ్చుకుంటున్నారు. సో వాళ్ళు నాన్ వెజ్ చేసుకుంటున్నప్పుడు నేను ఈ వెజిటబుల్స్ చేసుకొని తినాలి, లేదంటే ఇంకా ఎప్పుడు ఎగ్ ఒక్కటే తిన్నట్లు ఉంటుంది అనమాట నాకు. సో ఇంకా వెజిటబుల్స్ అన్ని తెచ్చి ఇలా సపరేట్ గా బాక్స్లలో పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను. మళ్ళీ కొత్త నాన్ స్టిక్ ప్యాన్ అయితే తీసుకొని వచ్చాను. సో ఈ కర్రీ ప్యాన్ ఏమైతుందంటే కింద నాన్ స్టిక్ అంతా పోయి బ్లాక్ కలర్ గా వచ్చేసింది. సో అలా యూజ్ చేస్తే ఎక్కువగా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని విన్నాను. సో అందుకే ఇంకా వెంటనే చేంజ్ చేసేస్తున్నాను. సో ఇదైతే 2 layer కోటింగ్ అయితే ఉంటుందని తీసుకున్నాను. 44 zloty అయితే చార్జ్ చేశారు. నేనైతే మీడియా మార్కెట్ లో తీసుకున్నాను. సో ప్యాన్ బ్లాక్ కలర్, ఇంతకుముందు నేను ఎక్కువగా వైట్ తీసుకున్నాను అనమాట. సో ఇంక ఈసారి బ్లాక్ కనిపించింది. బ్యాక్ సైడ్ అన్ని రౌండ్ రౌండ్ గా ఉండాలి కదా, ఇదేదో బాణాల్లాగా కూడా ఉన్నాయి, వర్క్ చేస్తుందా లేదని డౌట్ వస్తుంది. సో ఇప్పుడైతే నేను కొత్త ప్యాన్ తీసుకొచ్చాను కదా, ఇంకా స్వీట్ చేయాల్సిందే. సో రవ్వ లడ్డు అయితే ప్రిపేర్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నాను. సో డ్రై ఫ్రూట్స్ అన్ని తీసుకున్నాను, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్. పిల్లలు డ్రై ఫ్రూట్స్ మామూలుగా ఇస్తే తినరనమాట. సో ఇలా లడ్డులో మిక్స్ చేసి ఇస్తే తింటారనమాట. సో అందుకని ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇది నేను మిక్సీలో వేసి పౌడర్ చేస్తాను. మోనిష్ కి రవ్వ లడ్డు అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే నేను స్పెషల్ గా ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని వేస్తాను కాబట్టి టేస్ట్ బాగుంటుంది, అందుకని బాగా ఇష్టంగా తింటాడు. అండ్ చాలా రోజులైంది లిటిల్ ఇండియా షాప్ లో కూడా రవ్వ దొరక్క, ఇంకా ఈ రోజు దొరికింది షాప్ లో, ఇంకా వెంటనే తీసుకొచ్చి ఇప్పుడు స్వీట్ అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే రవ్వని ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ రవ్వ అయితే నేను 2 cups తీసుకున్నాను. ఒక 1/2 cup మాత్రము ఎండు కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా, సో అదైతే తీసుకున్నాను. సో నాకు ఇక్కడ లోకల్ సూపర్ మార్కెట్ లో దొరికింది ఈ కొబ్బరి అనేది. అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ ని ఇలా మెత్తగా పౌడర్ చేశాను. సో వాళ్ళకి ఏంటంటే లడ్డు తినేటప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ మనకి పంటికి తగలకూడదు అనమాట, అందుకే ఇలా పౌడర్ చేసేసి తీసుకుంటున్నాను. అండ్ 1/2 cup షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తాం కాబట్టి రవ్వ లడ్డు టేస్టీగా ఉంటుంది అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ కూడా.
కూడా. సో అందుకే అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను రవ్వ లడ్డు నా స్టైల్లో. సో మళ్ళీ ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో డ్రై ఫ్రూట్స్ ఏంటంటే నెయ్యిలో వేపాం కాబట్టి కొంచెము గుల్లగుల్లగా ఉంది, అందుకే బాగా ఈ రవ్వలో కలిసిపోయే విధంగా మొత్తము కలుపుకుంటున్నాను. సో ఇప్పుడు గోరువెచ్చని పాలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇట్లా బాల్స్ లాగా తయారు చేసేసుకోవడమే. సైజ్ అన్ని ఒకే రాగా రావాలని ఏం లేదు. సో నేను అన్ని చిన్న చిన్న బాల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ మిల్క్ వేసి చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ రోజులు ఉండదు, అందుకే నేను కొంచెం క్వాంటిటీ అయితే చేసుకుంటున్నాను. సో చాలా మంది ఈ మిల్క్ అవాయిడ్ చేసేసి షుగర్ ని మనం డైరెక్ట్ గా వేసుకుంటున్నాం కదా, అలా కాకుండా షుగర్ పాకం లాగా చేసుకొని అలా లడ్డూలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. సో నేను కొంచెం క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి పాలు వేసుకొని చేసుకున్నాను. ఇవి జస్ట్ ఒక 2 days లో అయిపోతాయి, అంత కరువులో ఉన్నమాట స్వీట్స్. సో అమ్మ పంపించిన స్వీట్స్ ఒక 2 days లోనే ఫినిష్ చేసేసాము. సో ఇంకా స్వీట్స్ ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తూ ఉంటుంది కదా, సో అందుకే ఇంకా ఈరోజు రవ్వ లడ్డు అయితే ప్రిపేర్ చేశాను. సో మోనిష్ వాళ్ళ స్కూల్కి అయితే వచ్చాను. సో ఈవినింగ్ వాళ్ళకి డిస్కో పార్టీ అయితే ఉంటుంది. సో డెకరేషన్ అయితే బాగా చేస్తున్నారు. అండ్ మనీషా వాళ్ళు కూడా మార్నింగ్ వీళ్ళ స్కూల్కే వచ్చి ఇక్కడే ఈ డెకరేషన్ చేశారు కదా, ఇదే ప్లేస్లో పార్టీ అయితే చేసుకున్నారు. సో పిక్స్ యాడ్ చేస్తాను చూడండి. మార్నింగ్ మోనిష్ స్కూల్ యూనిఫామ్లో వచ్చాడు. అండ్ ఇంకా ఈవినింగ్ డిస్కోకి మాత్రము వేరే డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా అక్కడ స్కూల్లో వాళ్ళు డ్రాప్ చేసేసి నేను మళ్ళీ 7కి వచ్చి పిక్ చేసుకోవాలి. 4 to 7 ఉంటుంది అనమాట. ఆఫ్టర్ స్కూల్ వీళ్ళకి పార్టీ అయితే ఉంది. సో ఈ పార్టీకి పేరెంట్స్ అయితే అలో లేదనమాట. సో మోనిష్ ని డ్రాప్ చేసేసి ఇంకా నెక్స్ట్ మనీషా దగ్గరికి అయితే వచ్చాను. సో ఈవినింగ్ వర్షం పడుతూ ఉంది, మార్నింగ్ ఏమో ఎండ ఉంది, ఇప్పుడేమో వర్షం పడుతూ ఉంది. సో మనీషాని పిక్ చేసుకోవడానికి వచ్చాము. చూడండి ఆడుకుంటూ ఉంది. సో డ్రెస్ చేంజ్ చేసేసింది చెప్పినట్టుగానే. సో నాకు మార్నింగే చెప్పింది నేను పార్టీ అయిపోయిన తర్వాత నేను తీసేస్తాను అని చెప్పి. సో ఇంకా ఇలా లెగ్గిన్ ఆ టీషర్ట్ లోనే ఉండిందంట. ఫ్రాక్ వచ్చేసి ర్యాక్ లో పెట్టింది. సో అది ఇంకా ఇంటికి తీసుకెళ్ళాలి. సో అదేంటంటే కొంచెం హెవీగానే ఉందిలే ఫ్రాక్, నేనే చెప్పాను సో తర్వాత చేంజ్ చేసుకోమని. అండ్ ఏంటో డ్రాయింగ్ అయితే వేసిందంట, అది చూపిస్తుంది. కింగ్ మనీషా, ప్రిన్సెస్ మనీషా. ఎవరు రాశారు? గుడ్ జాబ్. కింగ్ మోనిష్ కదా అన్న కదా. MONISH. సో అది రబ్బర్ థింగ్. పోలు క్రేయాన్ కలర్. ఇట్స్ ఓకే. పార్టీలో ఏం తిన్నావు? ఏం చేసావు? డెకరేషన్ చేశారు. సో ఆ ఫ్రాక్ ని ఆ బ్యాగ్ లో పెట్టుకొని, స్నో ప్యాట్ కూడా ఈ మధ్య యూజ్ చేయట్లేదు, సో అవి కూడా బ్యాగ్ లో పెట్టుకొని ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. ఈరోజు సూపర్ మార్కెట్ లో ఫ్రూట్ సెక్షన్ లో అయితే నాకు ఈ గ్రేప్స్ అయితే చాలా బాగా నచ్చాయి, ఫ్రెష్ గా ఉన్నాయన్నమాట. సో పాప ఫ్రూట్స్ బాగా తింటుంది కదా, అందుకని తీసుకొచ్చాను. సో స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ ఇంకా హ్యాండ్ వాష్ అవి చేసుకొని ఆ ఫ్రూట్స్ అయితే తింటుంది. సో 6:30కి మోనిష్ వాళ్ళ స్కూల్కి అయితే వెళ్ళాను పిక్ చేసుకోవడానికి. సో మోనిష్ చూడండి ఎంత డల్గా ఉన్నాడో, ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది కదా ఉంటాను మమ్మీ అని అడుగుతున్నాడు. సో లేట్ అవుతుందని ఇంకా వెంటనే తీసుకొచ్చేసాను. సో అదండి ఇవాల్టి వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.